క్వశ్చన్ నెంబర్ 1, నాచికేతోపాఖ్యానము ఏ ఉపనిషత్తులోనిది? ఆన్సర్ ఆప్షన్ బి, కఠోపనిషత్తు. క్వశ్చన్ నెంబర్ 2, ఋగ్వేద కాలం నాటి జీవనం ఏ విధంగా ఉండేది? ఆన్సర్ ఆప్షన్ డి, గ్రామీణయుతం. క్వశ్చన్ నెంబర్ 3, ఋగ్వేదాన్ని ఏ విధంగా విభజించారు? ఆన్సర్ ఆప్షన్ డి, మండలాలు. క్వశ్చన్ నెంబర్ 4, పురాణాల్లో రాజును ఏ దేవునితో కొలిచేవారు? ఆన్సర్ ఆప్షన్ బి, విష్ణువు. క్వశ్చన్ నెంబర్ 5, ఉపనిషత్తులు క్రింది వాటిలో దేనికి సంబంధించిన గ్రంథాలు? ఆన్సర్ ఆప్షన్ బి, తత్వశాస్త్రం. క్వశ్చన్ నెంబర్ 6, మలివేద కాలపు సంస్కృతి గురించి మనకు ఏ ఆధారము ద్వారా తెలుస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి, సామవేద, యజుర్వేద, అథర్వణవేద. క్వశ్చన్ నెంబర్ 7, బాలగంగాధర్ తిలక్ ప్రకారము ఆర్యుల జన్మభూమి ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, ఆర్కిటిక్ ప్రాంతం. క్వశ్చన్ నెంబర్ 8, మానవుని మస్తిష్కము నుంచి యుద్ధం మొదలవుతుందని ఏ వేదములో పేర్కొనబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఋగ్వేదము. క్వశ్చన్ నెంబర్ 9, ఋగ్వేదంలో క్రింది వాటిలో ఏమున్నాయి? ఆన్సర్ ఆప్షన్ డి, దేవతలను గొప్పగా కీర్తిస్తూ గీతాలు. క్వశ్చన్ నెంబర్ 10, క్రింది ప్రాచీన గ్రంథాలలో తెలుగువారి కోసం ప్రస్తావించినది ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఐతరేయ బ్రాహ్మణం.